జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ఆదర్శ నగర్ లో దారుణ వెలుగు చూసింది. అభం శుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. జగిత్యాల జిల్లా కొరుట్లలోని ఆదర్శ నగర్ లో 5 ఏళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికపై అత్యాచారం చేసి హతమార్చినట్లు ఆనవాళ్లు లభించడంతో పోలీసులు ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఆదర్శ నగర్ కు చెందిన ఆకుల రాములు నవీన దంపతులకు 2 పిల్లలున్నారు. 5 ఏళ్ల చిన్నారి హితిక్ష నిన్న సాయంత్రం 6 బయట ఆడుకుంటుంది. చిన్నారి కనబడకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చెందారు. గంట పాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. చివరికి వారి ఇంటి దగ్గరలోని విజయ్ అనే ఇంటి బాత్రూమ్ లో రక్తపు మడుగులో చిన్నారి పడి ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన బంధువులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 5 ఏళ్ల చిన్నారిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకునే విచారణ చేపట్టారు పోలీసులు. ఈ చిన్నారి తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇటీవల గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయి. ఆ పరిసర ప్రాంతంలో ఎవరైనా సంచరించారేమోనని వారిపై నిఘా పెట్టారు పోలీసులు. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవీందర్, చిన్నారి మృతికి గల కారణాలేంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లాకు సంబంధించి ఆదర్శ నగర్ లో ఒకవైపు హింసాత్మక ఘటన జరిగినట్టుగా చెప్పవచ్చు. అయితే 5 ఏళ్ల చిన్నారి నిన్న ఉదయం 10:30కు మిస్ అయి ఒకవైపు దాదాపు వాళ్ళ గల్లీలోనే ఒక 100 మీటర్ల దూరంలో ఒక ఇంటిలో ఆ విగత జీవిగా పడిపోవడం, అదేవిధంగా ఆ చిన్నారి పైన గొంతు పైన ఒకవైపు కత్తికి సంబంధించిన ఘాటు ఆ మృతి చెందడంతో కూడా ఒకవైపు అక్కడ మొత్తం ఆ ఆదర్శ నగర్ లో ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. అంటే నిన్న సాయంత్రం ఈ విషయం కూడా బయటపడడంతో ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఆసుపత్రిలో డాక్టర్లు నిన్న నైట్ కావడంతో కూడా పోస్ట్ మార్టం అయితే నిర్వహించని పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసుల సమాచారం మేరకు మాత్రం మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఒక ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంటికి సంబంధించిన యజమాని కూడా ఇప్పుడు అందులో ఆ మృతదేహం లభ్యం కావడంతో అతను కూడా పరారులో ఉన్నాడు. అతన్ని ఇప్పటివరకు ఇంకా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోలేరు. కొంతమంది చెప్తున్న ప్రకారంగా చూసుకుంటే దాదాపు ఒక సైకో వ్యక్తి అయితే అతను ఆ పాపను అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకున్న అనంతరం మరి ఆ గొంతు కోసి అక్కడ పడవేశాడు. మరి అతను ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అతను అనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దాన్ని ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఇంటి యజమాని పారిపోయిన ఇంటి యజమాని కూడా వెతకడానికి పోలీసులు అయితే ఒక టీము ఏర్పాటు చేసి అతన్ని పట్టుకునే విధంగా కూడా పోలీసులు ముందరికి పోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 5 ఏళ్ల చిన్నారిని ఈ విధంగా అక్కడ గొంతు కోసి పడవేయడము, ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా ఇంకా నిర్ధారణ అవసరం కాబట్టి కంపల్సరీ వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా దానిపైన ఇంకా క్లారిటీ అని పరిస్థితి కనబడుతుంది. అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఒకవైపు శోక సముద్రంలో వాళ్ళు మునిగి తేలుతున్నారు. 5 ఏళ్ల చిన్నారి మిస్ కావడంతో కూడా కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా పాప వస్తాని వెయిట్ చేస్తున్న సమయంలో ఒకే వైపు పాప మృత్యువాత పడ్డది, ఒకవైపు ఎవరో తీసుకువెళ్లి కిడ్నాప్ చేసినట్టుగా అక్కడ గొంతు కోసి పడవేసిన పరిస్థితి కనబడుతుంది అనే కోణంలో వాళ్ళ కుటుంబ సభ్యులైతే శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి పోలీసులు దాన్ని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఒకవైపు పోస్ట్ మార్టం అనంతరం మరి డాక్టర్స్ అది కత్తికి సంబంధించిన ఘాట్లేనా లేదంటే ఏవైనా ఘాట్లు చేసి అక్కడ ఆ విధంగా కోసి పడవేశారనే కోణంలో మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం
తేలే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. 10 గంటల సమయం వరకు అయితే అది పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మరి పాప పైన ఎటువంటి కత్తిఘాట్లు ఉన్నాయి లేక ఇంకేమైనా అఘాయిత్యానికి పాల్పడ్డా అనే కోణంలో మాత్రం ఆ పోస్ట్ మార్టం రిపోర్టు అయిన అనంతరం అయితే వెల్లడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్ల చిన్నారి అదే వాడకట్లో ఒక 100 మీటర్ల దూరంలో ఒక ఇంట్లో పడిపోవడం, అదేవిధంగా కత్తిఘాట్లు ఉండడం, అదేవిధంగా ఇంటి ఓనర్ కూడా మిస్ అయ్యాడు కాబట్టి మరి దీంట్లో ఏముందనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దీన్ని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. 10:30 నుంచి 11 గంటల సమయంలో మరి విద్యార్థి ఆ చిన్న బాలిక 5 ఏళ్ల సంవత్సరాల బాలిక ఏ విధంగా చనిపోయిందనే కోణంలో మాత్రం దీన్ని నిర్ధారించే అవకాశం కనబడుతుంది. అనంతరం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనిపైన వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ కుటుంబ సభ్యులకు ఇంకా దీనిపైన అసలు ఏం జరిగింది, ఎవరు చేశారనే కోణంలో, అంటే ఎవరికి వాళ్ళకి వీళ్ళకేం గొడవలు లేవు, మరి ఎవరు చేశారనే కోణంలో కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలీసుల ఆ రిపోర్టు, అదేవిధంగా ఇటు పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన అనంతరమే మరి ఏం జరిగిందనే కోణంలో మాత్రం అది బయటపడే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించిన యాజమాన్యం కూడా పట్టుక వచ్చిన అనంతరం కూడా అది ఇంటరాగేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జరిగిన అనంతరం అయితే క్లుప్తంగా ఆ చిన్నారిని ఏ విధంగా తీసుకువెళ్లారు, ఎందుకు అక్కడ హత్య చేసి పడవేశారనే కోణంలో మాత్రం దాన్ని ఇంకా డీప్ గా పోయిన అనంతరం అది వెల్లడించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రవీంద్ర, స్థానికులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయితే అదే ఇల్లు, అంటే ఆదర్శ్ నగర్ సంబంధించి దాదాపు వీళ్ళ ఇంటికి ఆ ఇంటికి ఒక 100 మీటర్ల దూరం ఉంది కాబట్టి మరి ఆ వ్యక్తి అక్కడి నుంచి పాపను ఎందుకు తీసుకువెళ్ళడం జరిగింది? ఆ పాప మరి ఆడుకున్నట్టు వెళ్ళిందా? ఎందుకంటే ఉదయం వేళలో ఆ పాప కూడా ఒకవైపు స్కూల్ కు వెళ్లే అవకాశం ఉంది, కానీ ఆ స్కూల్ కు వెళ్లకుండా ఇక్కడ తిరగడము, అటు వెళ్ళడము, మరి అతనే తీసుకువెళ్ళాడా? అసలు వాళ్ళకి వీళ్ళకు కుటుంబ సభ్యులకు ఏం గొడవలు లేవని కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఆ పాపను ఆ సైకో వ్యక్తి లేకపోతే అతను సైకో వ్యక్తి ఎందుకు ఆ విధంగా తీసుకువెళ్ళడం జరిగిందో, ఎందుకు అట్లా ఒకవైపు మర్డర్ చేసి అక్కడ పడవేశాడు, ఏమైనా ఇంకా అఘాయిత్యాలు జరిగాయా అనే కోణంలో మాత్రం కుటుంబ సభ్యులకు కూడా ఇంకా ఏం అర్థమని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే వాళ్ళకి వీళ్ళకైతే ఎటువంటి గొడవలు లేవని వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అతను సైకో వ్యక్తా లేకపోతే ఎందుకు తీసుకువెళ్ళడం జరిగింది ఇంకా అనేది ఇంకా పోలీసులు దాన్ని తీసుకుపోయి దాంట్లో ఏమున్నాయో వివరాలు సేకరించిన అనంతరమే దాన్ని బయటపెట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులకు ఈ మిస్ అయిన, అంటే ఆ ఇంటి యజమానికి సంబంధించి ఎటువంటి గొడవలు అయితే లేవని కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.